హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు పిల్లల కోసం ఇంకొక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే చికెన్ మీట్ బాల్ సూప్. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు బాగా తింటారు. ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక 200 grams బోన్ పీసెస్, దానికి మీట్ ఎక్కువ లేకుండా ఓన్లీ బోన్స్ ఉండే వరకు మాత్రమే ఒక 200 grams చికెన్ తీసుకుందాము. అందులోకి చిన్న ఆనియన్స్ ఒక 3, వెల్లుల్లి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక 5 వెల్లుల్లి, అల్లం కొద్దిగా యాడ్ చేసుకొని, సాల్ట్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర అనమాట, ఇంకా 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ జీలకర్ర వేసుకొని 1.5 లీటర్ వాటర్, మనకి 200 grams చికెన్కి 1.5 లీటర్ వాటర్ వేసేయాలి. వేసి ఒక 4-5 విజిల్స్ రావాలన్నమాట. ఇది 4-5 విజిల్స్ వచ్చే లోపల మనం చికెన్ మీట్ బాల్స్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసేసుకుందాం. బోన్స్ అన్నీ కుక్కర్లో వేసి విజిల్ పెట్టుకున్నాం. ఆ బోన్స్కి ఉండే మీట్ అంతా తీసేసుకొని, ఇది ఒక 250 grams వస్తుంది, ఇది కూడా జార్లో వేసుకొని కొంచెం ఆయిల్, సాల్ట్, ఎండుమిర్చి వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి అనమాట. మధ్యలో మిక్స్ చేస్తూ మిక్సీ పట్టించుకోండి, అప్పుడైతే అంత స్మూత్గా ఉంటుంది. తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి వైట్ ఎగ్, ఓన్లీ వైట్ ఎగ్గే వేయాలి. వైట్ ఎగ్ వేసి ఫుల్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అవ్వదు, మనం డైరెక్ట్గా మిక్సీలో కూడా వేయచ్చు. డైరెక్ట్గా మిక్సీలో వేస్తే అది ఒకలాగా ఎక్కువ ప్లఫీగా వచ్చేస్తుంది, అందుకని ఇలా చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని దీంట్లో పెప్పర్ కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. పెప్పర్ బాగా వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. సో పెప్పర్ కూడా వేసేసి ఫుల్ మిక్స్ చేసి పెట్టేసేయాలి. చపాతీ పిండి కలిపితే ఎలా ఉంటుందో సో అలా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మెయిన్ టేస్ట్ ఇక్కడే వస్తుంది. ఇంత లోపల మనకి చికెన్ బ్రాత్ కూడా రెడీ అయిపోయింది. ఒక 4 విజిల్స్ వచ్చి విజిల్ కూడా పోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనము నెక్స్ట్ సూప్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇదైతే ఇండస్ వాళ్ళు తీసుకునింది. సూప్స్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు లింక్స్ కావాలంటే ఇస్తాను. ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ ఉందన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా బిర్యానీ ఆకు, 1/2 ఆనియన్ వచ్చి ఇట్లా సెమీ సర్కిల్లో కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. మీరు ఏ షేప్ కావాలన్నా చేసుకోండి, ఇదైతే సూప్స్కి బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి, కొంచెం అల్లం పెద్ద పీసులుగా వేస్తున్నాను, ఎందుకంటే తీసి పక్కన పెట్టుకోవడానికి. బాయిల్ అయిన తర్వాత పిల్లలు తినిపించేటప్పుడు చిన్న పీసెస్ అయితే వాళ్ళు తినేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు, అందుకని పెద్దవి వేసామన్నమాట. వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు, ఇలా ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ముందుగానే మనం చేసుకున్న చికెన్ బ్రాత్ ఉంది కదా, అది ఇలా ఫిల్టర్ లాగా పెట్టుకొని, ఎందుకంటే చిన్న బోన్స్ ఉంటాయి కదా, అవి కొన్నిసార్లు పడిపోతూ ఉంటాయి, పిల్లలు సూపే కదా అని అలానే తాగేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకనేసి నేను ఇలా ఫిల్టర్ పెట్టుకొని మొత్తం ఫిల్టర్ చేసేసుకొని చికెన్ బ్రాత్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట, ఎక్కువసేపు మనం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది విజిల్లో పెట్టాం కాబట్టి. తర్వాత మీట్ బాల్స్ కోసం మనము రెడీగా పెట్టుకున్నాం కదా చికెన్ మీట్, దాంతో ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న సైజ్వి ఇలా రౌండ్గా చేసేసుకొని ఈ సూప్లోకి వేసేయాలి. ఫస్ట్ వేసినప్పుడు మనకి అది అడుగు వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా కుక్ అయిందనుకోండి మళ్ళీ పైన తేలుతూ ఉంటాయి చికెన్ మీట్ బాల్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట వాళ్ళకి, ఎందుకంటే అంతా దీంట్లో బోన్స్ అన్నీ తీసేస్తూ ఉంటాం. వాళ్ళు తినడానికి ఇష్టపడతారనమాట. ఎక్కువ స్పైసీగా ఉండదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన మీట్ తక్కువగానే ఉన్నట్టుంటుంది కదా, కానీ ఒక 12 to 15 బాల్స్ వస్తాయి. మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకే ఇక్కడ చూస్తే పక్కనే నిలబడుకోన్నారు. ఇది ఫాస్ట్గా చేయని, మనకి కుకింగ్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది. చూడండి అన్నీ వేసాను, ఒక్కొక్కటిగా కుక్ అయ్యి పైకి వస్తుంది. తర్వాత ఏంటంటే పాలాకు ఉంటుంది కదా, ఆ పాలాకు మధ్యలో ఉండే కాడ ఫుల్ పై వరకు తీసేసి ఆకునీలా పొడుగుగా కట్ చేసేసుకొని ఇది కూడా ఇక్కడ సూప్లో వేసేయాలి. మొత్తం కలిపి కొంచెం పొంగు వస్తే సరిపోతుంది. ఎక్కువ కలపకుండా లైట్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ కలుపుతూ ఉన్నాం అనుకోండి చికెన్ మీట్ బాల్స్ ఊరికే విరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇక్కడ పొంగు వచ్చేసింది కదా, ఇప్పుడు మెయిన్ ఇది వచ్చి నాకైతే ఈ టిప్ మా హస్బెండే చెప్పారు. నాకు ఎలా వస్తుంది రెస్టారెంట్స్లో వాళ్ళకి మాత్రం ఈ ఎగ్ వేస్తే అనేసి అనుకునేదాన్ని. ముందంతా నేను చికెన్ సూప్లో అలానే ఎగ్ పోసేసేదాన్ని అనమాట. సో ఏం చేయాలంటే ఇక్కడ సూప్ని మెల్లిగా ఇలా రౌండ్గా మిక్స్ చేస్తూ 2 ఎగ్ వైట్స్ ఉంటాయి కదా, వాటిని బౌల్లోకి వేసుకొని ఎగ్ వైట్స్ మాత్రం ఇలా వేస్తూ ఉండాలి. సో మనకి లాస్ట్లో ప్రెజెంటేషన్ అప్పుడు ఫుల్ ఇది రెస్టారెంట్లో చేసిందే అనిపిస్తుంది, ఇంట్లో చేసిన లాగా అనిపించదు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట. సో ఫుల్ ఇలా స్లోగా మిక్స్ చేస్తూ ఎగ్ వైట్ని స్లోగా కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. సో చూడండి ఎంత బాగుందో. ఇంకా పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 2-3 minutes అలా పొంగి కుక్ అయితే సరిపోతుంది. చికెన్ మీట్ బాల్స్ వేసినాక మనకి ఒక 10 minutes కుక్ అవ్వాలి, ఎందుకంటే ఆ చికెన్ అంతా కుక్ అవ్వాలి కాబట్టి 10 minutes కుక్ అవ్వాలి. తర్వాత ఇలా పొంగు వచ్చి ఒక 5 minutes అయితే సరిపోతుంది. టోటల్ కుకింగ్ టైం కూడా మనకి ఇందులో ఒక 15 minutes అంతే చికెన్ సూప్కి. సో చికెన్ మీట్ బాల్స్ కూడా మంచి కుక్ అయిపోయింది. మీకు డౌట్గా ఉంటే ఒక చికెన్ మీట్ బాల్ని టేస్ట్ చేసి చూడండి. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం, మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడి తింటారు.